హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో 600 కుటుంబాలు ఎమ్మెల్యే విజయచంద్ర సమక్షంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మహిళలు, చిన్న పెద్ద, వృద్ధులు అన్న తేడా లేకుండా అంతా హాజరై ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరించిన, అభివృద్ధిని అడ్డుకున్నా సహించేది లేదని హెచ్చరించారు. ఎక్కువగా పనిచేయాలి. ఇంతకు ముందు చాలా చురుకులు చెప్పారు. అందరూ కూడా 3 రెక్కలు. ఆ రెక్కలు ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళు చేసిన వ్యవహారాలు రెక్కలు కాదు, చాలా గొప్పలు ఉన్నాయి. అవన్నీ ఉన్న ప్రభుత్వం తీసుకునే ఉంది. వీళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. కబ్జా కోర్లు వాళ్ళందరూ కూడా ఎంత కబ్జా కోర్లు, చెరువులు వదల్లా లాస్ట్కి అంగన్వాడీ వాళ్ళు వదల్లా. ఒకటే చెప్తున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని తండానికి వచ్చాం, గుర్తు పెట్టుకోండి. అధికారంలో ఉన్నాం, ఈ సీట్ తంతని చెప్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తలు కానీ అభివృద్ధిని కానీ ఆటంకపరిస్తే బట్టలు ఇప్పి రోడ్డు మీద నుంచి పెడతానని మరొకసారి తెలియజేస్తూ, తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక సైనికుడు, పసుపు సైనికుడు. మీరందరూ కూడా పసుపు సైనికులు. మనందరికి అధిపతి చంద్రబాబు నాయుడు, మనందరికి సేనాధిపతి లోకేష్ గారు మరొకసారి తెలియజేస్తూ, ఆరు అధ్యక్షతన ఈ రాష్ట్ర అభివృద్ధిలో నాతో పాటు మీరు కూడా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరొకసారి తెలిసి వంచి నమస్కారాలు చేస్తున్నాను.